అందరికీ నమస్కారాలు ఫ్రెండ్. నేను మీ బ్రదర్ మీ ఫ్రెండ్ దాసరి మల్లేష్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి. ఫ్రెండ్, ఈరోజు మనం బిట్కాయిన్ గురించి, భారతదేశంలో చాలామందికి ఎందుకంటే ఒక అపోహ ఉంది, మన భారతదేశంలో అసలు బిట్కాయిన్ ఉందా, బిట్కాయిన్ మార్చుకోనికి అవకాశం ఉందా, లీగలేనా అనేది చాలామందికి డౌట్ ఉంది. ఎందుకంటే దాని గురించి అవగాహన లేకపోవడం వల్ల డౌట్ ఉండడం సహజమే, తప్పేం కాదు. అయితే మీ డౌట్ను పటాపంచలు చేయడానికనే నేను ఇలా ఈ వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్. దయచేసి వీడియో చిన్ననే ఉంటుంది, చూడండి, పూర్తిగా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ క్రిప్టో కరెన్సీ మీద నేను పెట్టే వీడియోలు మీకు ముందుగా మీకు వస్తాయి ఫ్రెండ్. ఓకే, ఇప్పుడు మనం అసలైన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇండియా హోల్డర్స్ 1.5 lakhs BTC అంటే బిట్కాయిన్ వర్త్ 68,000 crore. నౌ ద వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ బిట్కాయిన్ హోల్డర్స్. ఇది ఇంగ్లీష్లో ఉంది. నేను మీకు ఇంగ్లీష్ అర్థం కాని వాళ్ళ కోసం తెలుగులో సౌలభ్యంగా కోసం నేను తెలుగులో కూడా మాట్లాడుతాను ఫ్రెండ్. భారతదేశం 68,000 కోట్ల రూపాయల విలువైన 1,45,000 బిట్కాయిన్స్ కలిగి ఉంది. ఇప్పుడు ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద బిట్కాయిన్ హోల్డర్స్ కలిగిన దేశం మన భారతదేశం. మొదటి దేశం ఏదంటే అమెరికా, ఆ తర్వాత రెండవ దేశం ఏదంటే మన భారతదేశం. అంత విలువైన బిట్కాయిన్స్ మన దగ్గర ఉన్నాయి మన భారతదేశంలో. అందుకని చాలామందికి తెలియని విషయం ఏంటంటే అసలు బిట్కాయిన్ మన భారతదేశంలో ఉందా, లీగలా, నడుస్తుందా, తీసుకోవచ్చునా, చేయొచ్చునా అని రకరకాల అనుమానాలతోనే ఉంటారండి. అందుకని ఆ అనుమానాలు మీకు పోనీగానే ఈ వీడియో చేస్తున్నాను. భారతదేశం వద్దనే ప్రపంచంలో ఉన్న దేశాలలో మన దేశం రెండవ స్థానం ఉంది. ఒకటో స్థానం అమెరికా అయితే రెండవ స్థానం మన భారతదేశం. 68,000 కోట్ల రూపాయల విలువైన 1,45,000 బిట్కాయిన్ మన భారతదేశంలో హోల్డర్స్ కలిగి ఉన్నారు ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్, ఇండియా ఫౌండర్స్. భారతదేశం బిట్కాయిన్ పవర్ హౌస్గా మారింది. మన భారతదేశం అనేది బిట్కాయిన్కు పవర్ హౌస్గా మారింది. 68,000 కోట్లకు పైగా BTC అంటే బిట్కాయిన్ మరియు 1,45,000కు పైగా బిట్కాయిన్లను భారతీయులు కలిగి ఉండడంతో మేము ప్రపంచవ్యాప్తంగా US తర్వాత అంటే యునైటెడ్ స్టేట్స్ అంటారు కదా, యునైటెడ్ స్టేట్స్ తర్వాత రెండవ స్థానాన్ని మనం పొందాము. మనందరికీ చాలా గర్వకారణమైన విషయం, భారతదేశంలో కూడా బిట్కాయిన్ ఉంది. అంటే క్రిప్టో కరెన్సీలో భారతదేశం కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యింది. ప్రభుత్వ ప్రకారంగా, తర్వాత పెట్టుబడిదారుల ప్రకారంగా ఏదైతేనే కానీ బిట్కాయిన్ హోల్డర్స్ కూడా మన దగ్గర ఉన్నారు అనేది ఇక్కడ మనం తెలుసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్. అందుకనే ఇప్పటికైనా మనం ఆలస్యం చేయక, అనుమానాలు ఉండకుండా ఇప్పటికైనా క్రిప్టో కరెన్సీలో మనం అడుగు పెడతాం, కొనుక్కుందాం ఫ్రెండ్. కొని మన దగ్గర హోల్డింగ్ చేసుకుందాం ఫ్రెండ్. రిటైల్ పెట్టుబడిదారుల నుండి సంస్థల వరకు భారతదేశం నిశ్శబ్దంగా క్రిప్టో విప్లవానికి నాయకత్వం వహిస్తుంది. బాగా గమనించండి ఫ్రెండ్, నిశ్శబ్దంగా అంటే ఎక్కడ బయటపడకుండా చాప కింద నీరు లేక అంటారు కదా, నిశ్శబ్దంగా క్రిప్టో విప్లవానికి నాయకత్వం వహిస్తుంది మన భారతదేశం. రిటైల్ పెట్టుబడిదారుల సంస్థల నుంచి పెద్ద వాళ్ళు, చిన్న వాళ్ళు అందరూ, దీని గురించి తెలిసిన వాళ్ళందరూ, అవగాహన కలిగిన వాళ్ళందరూ నిశ్శబ్దంగా క్రిప్టో కరెన్సీలో పాల్గొంటున్నారు. అందుకని మనం కూడా క్రిప్టో కరెన్సీలో పాల్గొని కొనిపెట్టుకోవడం తప్పు లేదని నేను చెప్పడం. భారతదేశం బిట్కాయిన్ వృద్ధి, క్రిప్టో ఆధిపత్యం, BTC హోల్డర్లు, BTC అంటే బిట్కాయిన్ హోల్డర్లు, డిజిటల్ బంగారం, బ్లాక్ చైన్ విప్లవం, క్రిప్టో భవిష్యత్తు, ఆర్థిక స్వేచ్ఛ, వికేంద్రీకృత అంటే డిజిటల్ మార్కెట్, ఇది డీసెంట్రలైజ్డ్ అంటారు అంటే వికేంద్రీకృత అంటే డీసెంట్రలైజ్డ్ సంపద, భారతీయ క్రిప్టో మార్కెట్, ప్రపంచ BTC నాయకులు. ఫ్రెండ్, మనం చెప్పుకున్నాం US తర్వాత మనమే ఉన్నామని. ఒక చార్ట్ ఉంది, ఆ చార్టులో చిన్న ఉంటుందని దానికి రెడ్ కలర్ వేసి కింద యారో మార్క్ పెట్టాను. అది రెండవ స్థానంలో ఉంది మన భారతదేశం. ఇది గమనించండి, ఎందుకంటే ఇది మీకు చూపించాలనే నాది చిన్న ప్రయత్నం. ఇక్కడనైనా మనం మేల్కొంటామని, నిద్రలో ఉన్న మనం ఇది చూసైనా కొంచెం, ఈ వీడియో చూసైనా కొంచెం మేల్కొంటారని నా అభిప్రాయం ఫ్రెండ్. అంటే ఇక్కడ ఎవరిని తక్కువ చేసి కించపరిచినట్టు కాదు, మనం కూడా ఫ్యూచర్ భవిష్యత్తు కోసం బిట్కాయిన్ మన దగ్గర లేదు, బిట్కాయిన్ మిస్ చేసుకున్నాం తెలియక, అవగాహన రాహిత్యం వల్ల, మనకు తెలియకపోవడం వల్ల. ఇప్పటి నుంచి అయినా ఇది చూసిన తర్వాతనైనా CS కాయిన్ మీద పెట్టుబడి పెట్టి CS కాయిన్ హోల్డర్లుగా మీరు మారుతారనేది నా ఈ చిన్న ప్రయత్నం. ఓకే ఫ్రెండ్.
ఫ్రెండ్ ఇక్కడ యారో మార్క్ ఉంది, ఇండియా ఉంది. తర్వాత 1.0 మిలియన్స్ బిట్ కాయిన్స్ మన దగ్గర హోల్డింగ్ ఉన్నాయి. అంటే పర్సెంటేజ్ ప్రకారంగా తీసుకుంటే అమెరికాలో వచ్చేసి 40% ఉంటే మనం 5.1%లో ఉన్నాం. అంటే మిగతా అన్ని మనకన్నా కిందనే ఉన్నాయి కాబట్టి మనం 2వ ర్యాంకులో ఉన్నామని మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. డాలర్లు వచ్చేసి 120 బిలియన్స్ డాలర్లు మన భారతదేశంలో ఉన్నాయి. ఏది బిట్ కాయిన్ ఇవి 120 బిలియన్ డాలర్స్ అనేది మన భారతదేశంలో ఉన్నాయి. అందుకని సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా మనం 2వ స్థానంలో బిట్ కాయిన్ హోల్డర్స్గా ప్రపంచవ్యాప్తంగా మనం 2వ స్థానంలో ఉన్నామని చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్ మన దగ్గర 120 బిలియన్ డాలర్ల బీటీసీ కాయిన్స్ అనేది మన దేశంలో హోల్డింగ్లో అంటే పెట్టుబడి పెట్టారు, ఆ హోల్డింగ్లో ఉన్నాయి. హోల్డర్స్ అంటే కొనుగోలు చేసిన వాళ్ళు ఉన్నారు. అయితే దీంతోనే ఏం చేస్తుంది ప్రభుత్వం అనేది ప్రభుత్వమే చెప్పేది. మనం ప్రభుత్వంతోనే ఉన్నాయి, కొన్ని బయటి వాళ్ళతోనే కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆదాని అమ్మాని ఉండరు, వాళ్ళు ప్రభుత్వం కాదు కానీ వాళ్ళు బయట వాళ్ళు, కానీ ప్రభుత్వం దగ్గర కొన్ని ఉన్నాయి. మొత్తం టోటల్గా భారతదేశంలో ఉన్న కాయిన్స్ ఏదైతే ఉందో 120 బిలియన్స్ డాలర్లు అనేది మన భారతదేశంలో ఉన్నాయి. మరి ఇవి ఏం చేస్తున్నారు అంటే బ్రాడ్ రిటైల్ బేసిస్ మీద పెడుతున్నారు ఇన్వెస్ట్మెంటు. స్మాల్ యావరేజ్ హోల్డింగ్ మీద ఇక్కడ మన భారతదేశం అనేది పెడుతుంది. మరి ఏంది స్మాల్ యావరేజ్ హోల్డింగ్ అనేది ఏంది మనం పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్, ఇక్కడ మీకు మ్యాటరు ఇక్కడ ఇంగ్లీష్లో ఉంది స్లైడ్. నేను దీన్ని తెలుగులో చెప్తాను ఫ్రెండ్. మీరు ఇంగ్లీష్లో వచ్చిన వాళ్ళు ఇంగ్లీషు చదివి దాన్ని తర్జమా చేసుకోండి, నేను తెలుగులో చెప్తాను. వ్యవసాయంలో చిన్న సగటు కమతాలు అంటే చిన్న కమతాలు చిన్న ఎకరాలుగా దీన్ని తీసుకుంటుంది ఫ్రెండ్. సాపేక్షికంగా చిన్న విస్తీర్ణంతో తరచుగా 1 నుండి 2 హెక్టార్లు అంటే 2.5 ఎకరాల నుంచి 5 ఎకరాల లోపు కంటే తక్కువ విస్తీర్ణంలో ఉన్న భూకమతాలు అంటే పొలాలుగా సూచిస్తాయి. ఈ కమతాలు తరచుగా పరిమితమైన రైతులతో, అందరితోనే కాకుండా కొంతమంది రైతులతో కొంతమందిని పరిమితం చేసిండ్రు, పరిమితమైన రైతులతో సంబంధం కలిగి ఉంటాయి. వాటి పరిమిత పరిమాణం కారణంగా ఆర్థిక సవాళ్ళను కలిగిస్తాయి. అంటే కొద్ది వరకు ఒక లిమిట్లో ఉంటాయి కాబట్టి, ఆ లిమిటెడ్స్లో ఉంటాయి కాబట్టి ఆ రకంగా ఆర్థిక సవాళ్ళను మనకు కలిగిస్తాయి ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్, మనం ఇప్పటిదాకా చూసాం కదా, భారతదేశంలోన కూడా 68,000 కోట్ల రూపాయల విలువైన 1,45,000 బిట్ కాయిన్స్ హోల్డర్లు ఉన్నాయి. మన దగ్గర భారతదేశంలో కూడా బిట్ కాయిన్స్ ఉంది. దానివల్ల రిటైల్ అంటే నిత్యావసర వస్తువుల మీద పెట్టుబడి పెట్టడం, తర్వాత చిన్న భూములు అంటే 2.5 ఎకరాల నుంచి 5 ఎకరాల లోపు ఉన్న భూములను కొనుగోలు చేసి పరిమితమైన రైతులకు దాన్ని అప్పచెప్పడం, దాని పరిమిత పరిణామం కారణంగా మనకు ఆర్థిక సవాళ్ళను అనేది కలిగిస్తాయి. ఇవన్నీ మనం పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం ఫ్రెండ్. ఇప్పటికైనా మనం మేలుకోకపోతే రానున్న రోజుల్లో చాలా నష్టపోతాం. బిట్ కాయిన్ ఈరోజు 1.22 అంటే $1,22,000 అయింది ఈ రోజున్న రేటు. అందుకని అంత మనం కొనలేం కాబట్టి అతి తక్కువ ధరలో ఉన్న CES కాయిన్, వెల్బిట్ CES కాయిన్ అనేది ఉంది, చాలా తక్కువ ఉంది. ఈరోజు $5 ఉంది. రానున్న రోజు ఫ్యూచర్లో 2030 తర్వాత మనం నేను చెప్పే వీడియో ఏతుందో వెల్బిట్ CES కాయిన్ 2030 తర్వాత $20,000 కానీ అవకాశం ఉంది. అంటే మన భారత లెక్కల ప్రకారంగా 18 లక్షలు అనుకుందాం. 18 లక్షల మాట దేవుడికి, దాంట్లో కనీసం 9 లక్షలు కాకుండా 10 లక్షలు, సగానికి సగం అంటే 10 లక్షలు అయినా కానీ ఎంతో సంతోషం కదా. అందుకని దయచేసి అందరు వెల్బిట్ CES కాయిన్లో పెట్టుబడి పెట్టండి సార్. ఫ్రెండ్స్, ఇంతసేపు నా వీడియో చూసిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఫ్రెండ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు కనుక ఈ వీడియో ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఫస్ట్ వీడియోలో నేను చేసే ఫస్ట్ వీడియో మీకే వస్తుంది.